హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని మంచిగా ఉల్లిగడ్డని సన్నగా తరుముకొని ఆ బౌల్లో వేసుకొని మంచిగా కలుపుకోండి. ఉల్లిగడ్డ అనేది మొత్తం ఇలా మగ్గిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోండి. ఉల్లిగడ్డ అంతా మంచిగా ఉడికాక అదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మొత్తం ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ అలా ఉడికాక అందులో మనం చికెన్ తెచ్చుకొని మంచిగా వాష్ చేసుకొని అందులో వేసుకోండి. నేను వాష్ చేసుకొని మళ్ళీ కవర్లో పెట్టాను కాబట్టి మీకు కవర్ కనిపిస్తుంది. మంచిగా చికెన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టుకోండి. ఒక్క టమాటో మంచి సన్నం తరుముకొని వేసుకోండి. మనకి చికెన్లో గ్రేవీ అనేది మంచిగా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. టమాటాలని మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా ఉడకబెట్టుకోండి. టమాటాలు మొత్తం ఉడికాక అందులో తగినంత కారం, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. కారం ఉప్పు కలిసాక ఒక 2 మినిట్స్ అట్లనే ఉంచండి. చికెన్లో నుంచి వాటర్ వచ్చి మంచిగా కలిసిపోతుంది కారం ఉప్పు అనేది. మంచిగా కారం ఉప్పు కలిసిపోయాక అందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని మంచిగా చికెన్కి సరిపడంత వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ మంచిగా చికెన్ అంతా ఉడికేదాకా మంచిగా ఉడకబెట్టుకోండి. గ్రేవీ అనేది దగ్గరకు వచ్చి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. మన చికెన్